మధురం నీ వాక్యం నా త్రోవకు దీపం నీ వాక్యం. యేసునామంలో మీకు శుభములు సమృద్ధిగా కలుగునుగాక. మధురం నీ వాక్యం అనే కార్యక్రమానికి స్వాగతం. ఈరోజు మనం ఆగమన కాలం అనే అంశం 11వ భాగం ధ్యానించుకుందామండి. మధురం మధురం నీ వాక్యం నా త్రోవకు దీపం నీ వాక్యం. ఈరోజు క్రీస్తు క్రొవ్వొత్తి గురించి ధ్యానించుకుందాం. క్రైస్ట్ క్యాండిల్. ఇది క్రిస్మస్ రోజు వెలిగిస్తారండి. ఎందుకంటే ఇది మన హృదయానికి సాదృశ్యంగా తీసుకోవాలి. క్రిస్మస్ మన హృదయంలో యేసుక్రీస్తు జన్మించే శుభ సందర్భం అన్నమాట. కనుక ఆగమన కాలంలో క్రిస్మస్కి ముందు 4 ఆదివారాలు ఉంటాయండి. మొదటి ఆదివారము నిరీక్షణ గురించి మనం ధ్యానించుకుంటాం. దీన్ని ప్రవచన క్రొవ్వొత్తి అంటారనమాట. అంటే యేసుక్రీస్తు గురించి పాత నిబంధనలో మరి చెప్పబడిన వ్రాయబడిన ప్రవచనాలన్నీ కూడా ఆయనలో నెరవేరుతాయి అని ప్రవక్తలు ప్రవచించిన ప్రవచనాల నెరవేర్పు కొరకు యేసుక్రీస్తు పుట్టేనాటికి చాలామంది ప్రవక్తలు మరి నీతిమంతులు ఎదురు చూస్తూ ఉన్నారనమాట. అందులో మనం సిమియోన్ భక్తుడిని చూసాము. లూకా సువార్త 2:25, 2:36లో అన్నమ్మ ప్రవక్తి ప్రవచనముల నెరవేర్పు అన్నమాట. సో నిరీక్షణ అంటే విశ్వాసంతో ఎదురు చూడడం. మనం కూడా విశ్వాసంతో ఎదురు చూడాలండి. దేని కొరకు మీరు ప్రార్థిస్తున్నారో అది తప్పక ప్రభు ఆయన సమయంలో జరిగిస్తాడు. ఆ తర్వాత రెండవది మరి ప్రేమ క్రొవ్వొత్తి అన్నమాట. మనం ధ్యానించుకున్నాం కదా ప్రేమ క్రొవ్వొత్తి. మరియ తల్లి యోసేపులు నజరేతు నుంచి బెత్లెహేమునకు ప్రేమ ప్రయాణం, లోకానికి లోకరక్షకుని అందించడానికి అన్నమాట. ఇద్దరు ఒకరు సహాయపడుతూ లోకానికి ప్రేమను అందించారు. ప్రేమ. యేసు ప్రభు పుట్టినరోజు బెత్లెహేం అంటే బెత్ లెహేం. బెత్ అంటే హౌస్, లెహేం అంటే బ్రెడ్ అన్నమాట. అంటే రొట్టెల ఇల్లు. యేసు ప్రభు నేనే రొట్టె, జీవాహారం, ఇదే జీవాహారం అన్నమాట. ఆ రొట్టెల ఇల్లు అక్కడ బెత్లెహేంలో జీవాహారం అయిన యేసు ప్రభు జన్మించారన్నమాట. ప్రేమ పుట్టిన రోజండి. మన హృదయంలో యేసు ప్రభు వస్తే మన హృదయంలో కూడా ప్రేమ వస్తుందన్నమాట. ఎప్పుడైతే మరియ తల్లి యేసు ప్రభుని గర్భం ధరించారో అప్పుడు ప్రేమ పుట్టింది. వెళ్ళి ఎలిజబెత్ అమ్మకు సేవ చేస్తారు. తర్వాత 3వ క్రొవ్వొత్తి ఏంటంటే గొర్రెల కాపర్ల కొవ్వొత్తి అండి. మీరు చూస్తూ ఉన్నారు కదా. ఆనందం. యేసు ప్రభువుని చూసినప్పుడు వాళ్ళకి ఆనందం అన్నమాట. మన హృదయంలో కూడా యేసు ప్రభు జన్మిస్తే ఆనందం అండి. ఆనంద తైలంతో దేవుడు అభిషేకిస్తాడంట. ఎవరైతే నీతిని ప్రేమించి పాపంను ద్వేషిస్తారో వాళ్ళందరినీ దేవుడు ఆనంద తైలంతో అభిషేకిస్తారు. హెబ్రీ 1:9. ఎప్పుడెప్పుడు మన హృదయంలో యేసు ప్రభు పుడతారు, ఆయన ప్రేమ, ఆయన నీతి అలా మనం జీవిస్తాము. పరులకి సాయం చేస్తూ నీతిగా ప్రతిసారి ఈ యొక్క వాక్యము, రోజు ఒక వాక్యం పుడుతుంటే రోజు మనల్ని ఆనంద తైలంతో అభిషేకిస్తారని. తర్వాత ఈ 4వ క్రొవ్వొత్తిని దేవదూతల క్రొవ్వొత్తి అంటారండి. యేసు ప్రభు పుట్టినప్పుడు దేవదూతల సమూహం పరలోకం నుంచి దిగొచ్చి దేవుని స్తుతిస్తారు. నాకెంత ఇష్టమో పరలోకంలో దేవునికి మహిమ, భూలోకంలో ఆయనకి ఇష్టలైన వారికి సమాధానం. మీ అందరికీ సమాధానం కలుగునుగా. మీరందరూ ఆయనకి ఇష్టంగా ఉందరు కాక. యేసు ప్రభుని గురించి దేవుడు ఎలా చెప్పాడో, ఈయన నా ప్రియమైన కుమారుడు, ఇతని యందు నేను ఆనందిస్తున్నానని. మిమ్మల్ని గురించి కూడా పరలోక తండ్రి అదే చెప్పునుగాక. మనం కూడా దేవుని చిత్తాన్ని చేస్తే అలాగే చెప్తారండి. మనల్ని గురించి ఆయన ఆనందపడతారు. పరలోకమంతా ఆనందపడుతుందన్నమాట. ఇలా ఈ 4 కృపావరములతో మరి మన హృదయాన్ని నింపి పరిశుద్ధాత్మ
అప్పుడు మన హృదయంలో యేసుప్రభు జన్మించేలాగా వాక్యాన్ని తీసుకొని వచ్చి మరియ తల్లి గర్భంలో రూపుదిద్దారు. తర్వాత మరియ తల్లి గర్భంలోంచి పరిశుద్ధాత్మ యేసుప్రభుని లోకానికి అందించారు. మదర్ మేరీ రిసీవ్డ్ జీసస్ డైరెక్ట్లీ ఫ్రమ్ హెవెన్ అండ్ షీ గేవ్ ఫోర్ జీసస్ టు ద వరల్డ్ అనమాట. సో మనం కూడా దేవుని యొక్క వాక్యం ఇది, వాక్యాన్ని హృదయంలోకి స్వీకరించాలి, ఆత్మని స్వీకరించాలి, గర్భం ధరించాలి, యేసుప్రభుని లోకానికి అందించాలి. అదండి క్రిస్మస్. పునీతులందరూ సెయింట్ ఫ్రాన్సిస్ ఆఫ్ అసిసి కానీ అందరూ కూడా వాక్యాన్ని స్వీకరించారు, పరిశుద్ధాత్మని పొందారు. మరి అపోస్తులు కూడా 3.5 సంవత్సరాలు యేసుప్రభు నుండే వాక్యాన్ని విన్నారు. ఆ తర్వాత పరిశుద్ధాత్మని పొందారు. పెంతెకోస్తు దినాన ఆ వాక్యం శరీర రూపం ధరించి లోకానికి యేసుప్రభుని అందించారు. అంటే ఆయన నీతిని, ఆయన ప్రేమను, ఆయన కరుణను, ఆయన క్షమను, ఆయన న్యాయాన్ని లోకానికి అందించారు. అదే అండి క్రిస్మస్. అప్పుడు మీరు సంతోషంగా ఆనందంగా పండుగ చేసుకోవచ్చు అన్నమాట. నేను చిన్న ఉదాహరణ చెప్తా అండి. ఇదిగో నాకు బాబు పుట్టాడు, బాబు నియాల్లో వేస్తున్నాం రండి అంటే వచ్చిన వాళ్ళకి మీరు మంచి భోజనాలు, కానుకలు ఇస్తారు. అయితే ముందు బాబుని చూపించాలి కదండి. బాబు పుట్టాడు అనే ఆనందంతో పండుగ చేసుకుంటాం. అసలు బాబే పుట్టకుండా పండుగ ఎట్లా చేసుకుంటారు? గర్భం ధరించాలి మరియ తల్లిలాగా. అందుకే ఇదిగో నా తల్లి అన్నారు యేసుప్రభు. మీరు కూడా నా తల్లులు అవుతారు, మా అమ్మలాగా మీరు నన్ను గర్భం ధరించి లోకానికి అందిస్తే. అలాంటి హృదయంలో యేసుప్రభు జన్మిస్తాడండి. ఎక్కడ నిరీక్షణ, విశ్వాసం ఉంటుందో, ఎక్కడ ప్రేమ ఉంటుందో, ఎక్కడ ఆనందం ఉంటుందో, ఎక్కడ మరి సమాధానం ఉంటుందో, అందరితో సమాధాన పడాలి. దేవునితో సమాధాన పడాలి, పొరుగు వాళ్ళతో సమాధాన పడాలి. అలా ఈ 4 కృపావరంలో ఉన్న హృదయంలో యేసుప్రభు జన్మిస్తారనమాట. ఈ క్యాండిల్ని ఏమంటున్నారు మీరు చూడండి ఇక్కడ, వెలుగు అన్నమాట. క్రీస్తు క్రొవ్వొత్తి అంటే వెలుగు. యేసుప్రభు నేనే లోకానికి వెలుగు అని చెప్తారు. యోహాను సువార్త 8వ అధ్యాయంలో 12వ వచనంలో లోకమునకు వెలుగును నేనే, నన్ను అనుసరించువాడు అంధకారంన నడువక జీవపు వెలుగును పొందును. వాక్యాన్ని మీరు హృదయంలోకి తీసుకొని ధ్యానించాలండి. అప్పుడు దాని అర్థం చెప్తాడు. లోకమునకు వెలుగు యేసుప్రభు. మరి ఆయన క్యారెక్టర్ ఏంటి? ఆ క్యారెక్టర్ అంతా కలిపి వెలుగు అంటున్నారనమాట. నన్ను విశ్వసించువాడంటే నా మాటలను విధేయించువాడు అంధకారంలో ఉండడు. అంటే ఈ శరీర సంబంధమైన కోరికలు, తినాలి, త్రాగాలి, ఏం ధరించాలి, అవినీతి పనులు, ఇదంతా చీకటి లోకం అన్నమాట. కానీ నా వాక్యం ప్రకారం జీవించే వాళ్ళు అంధకారంలో నడవకుండా జీవ వెలుగుని వాళ్ళు కలిగి ఉంటారు. జీవం వెలుగులో నడుస్తారనమాట. ఈయన వాక్యమే వెలుగు. దావీదు అంటాడు 119వ కీర్తన 105వ వచనంలో, నీ వాక్యం నా పాదములకు దీపం, నా త్రోవకు వెలుగు. ప్రతి ఒక్క అడుగు దేవుని యొక్క వాక్యం ప్రకారం మనం వెయ్యాలండి. అదే అన్నమాట. మీరు యోహాను 8లోనే చూస్తే అక్కడ యేసుప్రభు మరి రాత్రి ఓలివ కొండ మీద ప్రార్థన చేసుకొని వేకువనే యెరూషలేం దేవాలయానికి వచ్చారండి. అక్కడ ప్రజలకి వాక్యాన్ని బోధిస్తూ ఉన్నారు. అప్పుడు కొంతమంది తీసుకొని వస్తారనమాట. ధర్మశాస్త్ర బోధకులు, ఇంకా పరిసయ్యులు ఒక వ్యభిచారంలో పట్టుబడిన స్త్రీని తీసుకొని వచ్చి, మోషే ధర్మశాస్త్రం ప్రకారము వ్యభిచారంలో పట్టుబడిన స్త్రీని రాళ్లతో కొట్టి చంపాలి. మరి మీరేమంటారు? ఆయనను పరీక్షించాలని. ఎందుకంటే ఎప్పుడు కరుణ కరుణ అని చెప్తాడు. కరుణ కలిగి ఉండాలా అంటారా? లేకపోతే మోషే ధర్మశాస్త్రంను పాటించవద్దు అని చెప్తాడా అని. కానీ అప్పుడు యేసుప్రభు ఏమంటారంటే, మీలో పాపం చేయనివాడు ఆమె మీద మొదటి రాయి వేయవచ్చు అని చెప్పి ఆయన వంగి నేల మీద రాస్తున్నాడంట. నేల మీద రాస్తున్నాడు. 10 ఆజ్ఞలు మీరు చదివితే 10 ఆజ్ఞలు
2 రాతి పలకల మీద దేవుడు తన సొంత చేతి వేలితో రాస్తున్నాడనమాట. సో బైబిల్ స్కాలర్స్ ఏమంటారంటే, ఆయన నేల మీద వాళ్ళు ఈమెను రాళ్లతో కొట్టి చంపాలి అని తీర్పు తీసుకొచ్చారు కదా, వాళ్ళ పాపాలని రాస్తున్నారు అని చెప్పనమాట. అందరూ వెళ్ళిపోతారండి. అప్పుడు యేసు ప్రభు అమ్మా అని పిలుస్తారు. ఎవరు నన్ను శిక్షించలేదా? లేదు ప్రభువా. తల ఎత్తుతుందండి మొదటిసారి. నేను కూడా నిన్ను శిక్షించనమ్మా, ఇక పాపము చెయ్యకు. ఆమె వ్యభిచారం అనే చీకటిలో ఉంది, కానీ యేసు ప్రభు ఆమెను వెలుగులోనికి తీసుకొని వచ్చాడనమాట. అదే క్రీస్తు వెలుగంటే. యెషయా 9లో 2వ వచనం నుంచి 7 వరకు మీరు చదవాలండి. చీకటిలో ఉన్న జనులు గొప్ప వెలుగును చూశారు. మరణ ఛాయలో ఉన్న ప్రజల మీద జ్యోతి ప్రకాశించింది. ఆయన అంధకారంలో ఉన్న ప్రజలు ప్రమోదం చెందినట్లుగా వాళ్ళ మెడ మీద కాడిని విరగొట్టాడు. మనకు ఒక శిశువు జన్మించాడు, మనం ఒక కుమారుని బడసితిమి. ఆయన మన రాజ్యభారం వహిస్తాడు, మన పాప భారం వహిస్తాడు. ఆయన పేరు ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, నిత్యుడగు తండ్రి, సమాధానకర్త. వ్యభిచారంలో పట్టుబడిన స్త్రీని రాళ్లతో కొట్టి చంపాలని లోకం, కానీ యేసు ప్రభు శిక్షించడానికి రాలేదండి, రక్షించడానికి వచ్చారు. అందుకే యేసు ప్రభువే చెప్తారు యోహాను 3లో, దేవుడు తన కుమారుని లోకంను రక్షించుటకు పంపెనే కానీ శిక్షించుటకు కాదు. ఎందుకు ఆయన యేసుప్రభు ఈ లోకంలో పుట్టాడంటే మనల్ని రక్షించడానికి, పాపం నుండి రక్షించడానికి అన్నమాట. యేసు అనగా ఆయన తన ప్రజలను వారి పాపం నుండి రక్షిస్తాడు. మనల్ని పాపం నుంచి, నరకం నుంచి రక్షించడానికి యేసుప్రభు ఈ లోకంలో పుట్టారండి. ఆ తర్వాత సమార్య స్త్రీని గురించి నేను ధ్యానిస్తూ ఉన్నానన్నమాట. యోహాను సువార్త 4వ అధ్యాయం అండి. అక్కడ ఆమె కొరకు యేసు ప్రభు ఆ బావి దగ్గర వేచి ఉంటారండి. ఆ బావి సికార్ అనే పట్టణానికి వస్తారు. ఆ బావి మరి యోసేపుకి వాళ్ళ నాన్న యాకోబు ఇచ్చిన పొలం సమీపంలో ఉందన్నమాట. మధ్యాహ్నం 1 గంట ఆయన పేతురు వాళ్ళ ఇంట్లో ఉంటారు సువార్త బోధించేటప్పుడు. మీరు మ్యాప్ చూడండి. యేసుక్రీస్తు కాలం నాటి పాలస్తీనా, కఫర్నాం నుంచి ఈ ఒక్క స్త్రీ కొరకు 50 మైళ్ళు నడిచి మధ్యాహ్నం 1 గంటకి అక్కడికి చేరుకుంటారనమాట. ఆ సమయంలో శిష్యులు ఆ సికారు గ్రామానికి వెళ్తారు ఏదైనా తినడానికి. 12 మందికి ప్లస్ యేసు ప్రభుకి అనమాట. ఆమె బావి దగ్గరికి వస్తుందండి. అమ్మా, త్రాగడానికి నాకు నీళ్ళు ఇవ్వమని యేసుప్రభు అడుగుతారు. అప్పుడు ఆయన వస్త్రధారణ బట్టి తెలుసుకుంటుంది, యూదుడు అని తెలుసుకొని, యూదుడవైన నీవు సమార్య స్త్రీ అయిన నన్ను నీళ్ళు ఇవ్వమని అడుగుతున్నావు. ఎందుకంటే వాళ్ళకి వీళ్ళకి పొత్తు లేదు. యూదులు వీళ్ళని అంటరాని వాళ్ళుగా చూస్తున్నారనమాట. అయితే ప్రభు అడుగుతారు, నీవు దేవుని వరాన్ని గ్రహించుంటే, నేను నీళ్ళు అడిగేది ఎవరని నువ్వు తెలుసుకుంటే, నీవే నన్ను నీళ్లు అడిగి ఉండేదానివి, అప్పుడు నేను నీకు జీవజలంను ఇచ్చి ఉండడు వాడను అని. అంటే ఎలా ఇస్తావు? నీ దగ్గర తాడు లేదు, బకెట్ లేదు, బావి లోతుగా ఉంది, ఎలా అని. అయితే ప్రభు అంటారు, నీవిచ్చే నీళ్లు తాగితే అమ్మా మళ్ళా దాహం. ఈరోజు తాగుతావు, మళ్ళా రేపు దాహం వేస్తుంది కదా. సీసాలు తాగేవాళ్ళు ఈరోజు తాగుతారు, మళ్ళా రేపు దాహం. లేకపోతే ఇంకేదైనా తిండిపోతులు ఈరోజు తింటారు, మళ్ళా రేపు తినాలి, మళ్ళా రేపు షాపింగ్ చేయాలి, మళ్ళా రేపు కొనాలి, ధనం కానీ ఏదైనా. ఈ లోక సంబంధమైనవి మరలా అన్నమాట. ఈరోజు నువ్వు తాగు, నీకు పీస్ఫుల్గా ఉంటుంది. ఉండదు, మళ్ళా రేపు మళ్ళా తాగు, మళ్ళా పీస్ఫుల్గా ఉంటుంది. అది అలా రాదండి. నేనిచ్చు నీరు వాని యందు నిత్య జీవంనకై ఊరెడి బుగ్గగా ఉంటుంది. యేసు ప్రభు యొక్క వాక్యం, పరిశుద్ధాత్మ. ఒక బావిలో బుగ్గ అంటే జల అంటారు, నీళ్ళు ఇట్లా ఊరుతూ ఉంటాయి కదండి. నేను చూశాను మా ఊర్లో కూడా, మా బావిలోంచి ఇలా నీళ్ళు ఇలా పడడం బావిలోకి అనమాట.
మన అంతరంగంలో యేసు ప్రభు వస్తే ఆ యేసు ప్రభు ఎలా ఉంటారంటే నిత్య జీవమునకై ఊరడి బుగ్గలాగా అలా జీవజలాన్ని ఆయన యొక్క వాక్యాన్ని మనకిస్తూ ఉంటారు. పరిశుద్ధాత్మని మనకిస్తారనమాట. అయితే నాకు ఆ నీళ్ళు ఇవ్వండి అయ్యా, ఎందుకంటే నేను ఇచ్చు నీరు తాగువాడు మరల దప్పిక కొనడు అని చెప్పగానే ఆ నీళ్లు నాకు ఇవ్వండి అయ్యా అని అడుగుతుంది. ఇస్తా అయితే వెళ్ళి నీ భర్తను పిలుచుకొనిరా, నాకు భర్త లేడు అని చెప్తుంది. కరెక్టే చెప్పావమ్మా, నాకు భర్త లేడని కరెక్ట్ చెప్పావు. ఇప్పటికి 5గురిని కట్టుకున్నావు, ఇప్పుడు నీ ఉండే వ్యక్తి నీ భర్త కాదు. అయ్యా నువ్వు ప్రవక్తవా అని అంటుందన్నమాట. తర్వాత అయితే మీ యూదులేమో ఇక్కడ యెరూషలేములో ఆరాధిస్తే మా సమరీయులు గెరిజిం కొండ మీద ఆరాధిస్తున్నారు, ఎక్కడ ఆరాధించాలి? అప్పుడు యేసు ప్రభు చెప్తారు, అమ్మ ఇక్కడ అక్కడ కాదు, నిజమైన ఆరాధకులు ఆత్మలో సత్యంలో ఆరాధిస్తారు. అంటే వాళ్ళ ఆత్మ అంటే వాళ్ళ దేహాన్ని వాళ్ళ జీవితాన్ని దేవుని చిత్తం చేయడానికి సమర్పిస్తారు. అది నిజమైన ఆరాధన. నా తండ్రి నిజంగా వెతుకున్నది నిజమైన ఆరాధకుల కొరకు. అది ఆ సమయం వచ్చి ఉన్నది అని చెప్తారంటే యేసు ప్రభు తన శరీరాన్ని దేవుని చిత్తం చేయడానికి సమర్పించడము సమయం వచ్చేసిందనమాట అని చెప్తే, అయ్యా ఇదిగో మెస్సయ్య వస్తే మాకు ఇంకా ఈ విషయాలన్నీ చెప్తారంట అంటే ఆ ప్రభు అంటారు, అమ్మా నీతో మాట్లాడుతున్నాను చూడు, నేనే ఆ మెస్సయ్య. అప్పుడు ఆమెకు ఎంత షాక్, లోకరక్షకుడు మెస్సయ్య ఈమెతో మాట్లాడడం. ఊరంతా చీదరించుకుంటుంది. ఎవరైనా 5గురిని పెళ్లి చేసుకొని వాళ్ళు 5గురు విడాకులు ఇచ్చేశారు. యూదులు మగవాళ్ళు ఇస్తారు విడాకులు, ఆడవాళ్ళు కాదు. పెళ్లి చేసుకుంటున్నారు వద్దంటున్నారు, పెళ్లి చేసుకుంటున్నారు వద్దంటున్నారు. ఆమెమో ఎవరైనా ప్రేమిస్తారా అని. ఇప్పుడు 6వ వ్యక్తి ఇంకా పెళ్లి చేసుకోలే కానీ ఎవరైనా ప్రేమిస్తారని ఎవ్వరు ప్రేమించట్లేదండి. ఇప్పుడు యేసు ప్రభు ప్రేమిస్తున్నారు. అమ్మా అని పిలిచి అప్పుడు తను పశ్చాత్తాపడి ఉంటుంది. ప్రభువా నన్ను అమ్మ నాన్న మరణిస్తే నేను అనుకుంటాను ప్రేమించే వాళ్ళు ఎవరైనా దొరుకుతారా అంటే ఇంతవరకు ప్రేమించే వాళ్ళు దొరకలేదు. రాబందులాగా పీక్కొని తినేవాళ్ళే. పాపాలన్నీ ఒప్పుకొని యేసు ప్రభు సన్నిధిలో పశ్చాత్తాపడి యేసు ప్రభు యొక్క నీతి వస్త్రాన్ని కప్పుకుంది. ఆమె పాపాన్ని యేసు ప్రభుకి ఇచ్చేసి యేసు ప్రభు నీతిని ధరించుకుంది. ఆ నీతి వస్త్రాన్ని ధరించుకొని ప్రజల దగ్గరికి వెళ్ళి సమరీయుల దగ్గరికి వెళ్ళి ఒక వ్యక్తి నా గతాన్ని గురించి అంతా చెప్పాడు నా గురించి. ఆ వ్యక్తి క్రీస్తు మెస్సయ్య రక్షకుడు. అప్పుడు వాళ్ళందరూ వస్తారండి. సమరీయులందరూ వచ్చి వాక్యాన్ని విని ఏమంటారంటే, ముందు నువ్వు చెప్పిన దాన్ని బట్టి మేము వచ్చాం, కానీ ఇప్పుడు మేము విశ్వసిస్తున్నాం ఆయన వాస్తవముగా లోకరక్షకుడు. సువార్తని సమరీయులకి సువార్తని బోధించిన ఫస్ట్ మిషనరీ అండి ఈ సమారిటన్ ఉమెన్. సువార్థికురాలు, మొదటి సువార్థికురాలు. తర్వాత అపోస్తల కార్యాల్లో 8వ అధ్యాయంలో ఫిలిప్పు వెళ్ళి బోధిస్తాడు. కానీ అప్పటి వరకు చూడండి, ఈమె ముందుగా అక్కడికి వెళ్ళి సువార్తను బోధించి ప్రజలందరినీ యేసు ప్రభుతో కనెక్ట్ చేసి వాళ్ళందరి రక్షణకు ఈమె ఒక సాధనంగా వాడబడిందన్నమాట. ఇది అండి చీకటి నుంచి వెలుగులోనికి యేసు ప్రభు తీసుకొని వచ్చారు. మనందరి జీవితాల్లో వెలుగును నింపడానికి ఆయన వచ్చారండి. ఆయన మనలో జన్మించాలి, అప్పుడు వెలుగు కలుగునుగాక అన్నారు. మన హృదయంలో ఆయన వెలుగు కలుగుతుందండి. 38 సంవత్సరాల నుంచి మరి బెత్సయిదా కోనేటి వద్ద ఒక పక్షవాత రోగి పడి ఉంటాడండి. యోహాను 5లో మనం చూస్తామన్నమాట. యేసు ప్రభు అలా వస్తున్నారు యెరూషలేం దేవాలయానికి విశ్రాంతి దినాన. వాళ్ళకి శనివారం కదా సబ్బాత్. దారిలో ఉంటుందన్నమాట. ఇది నేను చూశాను ఇవన్నీ కూడా. ఆ బెత్సయిదా కోనేరు అక్కడ 38 సంవత్సరాలంటే ఇంకేదైనా హోప్ ఉందా అండి? కానీ యేసు ప్రభు అక్కడికి వస్తున్నాడు. ఆయన వయసే 33, అసలు 33.5 సంవత్సరాలు.
ఆయన పుట్టడానికి ముందే అక్కడ వచ్చేసాడనమాట. వాళ్ళ ఇంటి వాళ్ళు అక్కడ తీసుకొచ్చి పోయి ఉంటారు విడిచిపెట్టి, ఇంకా అయిపోయింది అని వదిలించుకున్నామని. యేసు ప్రభు అక్కడ కోనేటి వద్ద చాలామంది ఉంటారు రోగులు, కానీ ఈయన అచట బహుకాలం నుండి ఉన్నాడు అని అతని దగ్గరికి వెళ్ళి నీవు స్వస్థత పొందగోరుచున్నావా అని అడుగుతారండి. అప్పుడు ఆయన ఎవరు నన్ను దించట్లేదు అలా ఏదో చెప్తాడు. మనం దేవుని దగ్గర ఏ కంప్లైంట్స్ ఇవ్వద్దండి. నీవే నా నిరీక్షణ ప్రభువా, నువ్వు తప్పకుండా నన్ను ఈ మురికి కూపంలోంచి లేవదీస్తావు నాయనా అని చెప్పాలి అని ఆయన ఏదో చెప్తున్నా యేసు ప్రభు వినట్లేదండి. లే లే నీ పడక ఎత్తుకో నడు అంటే లేచాడండి. ఎంత శక్తి చూడండి యేసు ప్రభు మాటలు. అప్పుడు ఆయనకు విశ్వాసం, లేచి నీ పడకెత్తుకో. లేచాడు. 38 సంవత్సరాల నుంచి పక్షవాతం. లేచాడు, పడకెత్తుకున్నాడు, ఇంటికి వెళ్ళిపోయాడు. ఆ తర్వాత స్నానం చేసుకొని దేవాలయంలోకి వస్తాడు. దేవాలయంలో యేసు ప్రభు ఆయనను చూసి అంటారు, ఇదిగో నీకు స్వస్థత కలిగింది కదా. అవును ప్రభా, అందుకే వందనాలు చెప్పడానికి దేవాలయానికి వచ్చాను. నీకు మరింత కీడు కలగకుండుటకై ఇక పాపము చెయ్యకు. ఇది మనందరము మన హృదయంలోనికి స్వీకరించాలి. దేవుని కృప వలన మనకి ఎంత అనారోగ్యం, ఎన్ని పాపాలు చేసినా ఆయన మనల్ని మన్నిస్తూ ఉన్నారు. ఇంకా ఆయన యొక్క ప్రేమ కృప లైసెన్స్ కాదు పాపంలో కొనసాగడానికి. కనుక ఆ పాపాన్ని విడిచిపెట్టండి. యేసు ప్రభు మన హృదయంలో జన్మిస్తే మనం పాపంలో కొనసాగమండి. మనం ప్రార్థన చేస్తూ ఉండొచ్చు, కానీ యేసు ప్రభుతో కనెక్ట్ కావాలి. యోహాను 15 అధ్యాయం మళ్ళా చదవాలి. నేను ద్రాక్షవల్లి, మీరు కొమ్మలు, అంటు కట్టబడాలి. పరిశుద్ధాత్మ అంటు కడతాడండి. ఆయన మన హృదయంలో ఆయన వాక్యం ద్రాక్షవల్లిలాగా అయిపోతే మన ఆత్మ, అంతరాత్మని పరిశుద్ధాత్మ గ్రాఫ్టింగ్ చేస్తాడు, అంటు కడతాడు. అప్పుడు ప్రభు స్వభావం మనలో పోయబడుతుంది అన్నమాట. యేసు ప్రభు మనలో జన్మించాలి. లేకపోతే ఎన్ని క్రిస్మస్లు వచ్చినా మన హృదయంలో యేసు ప్రభు జన్మించరు. కనుక వాక్యాన్ని చదవండి. మౌనంగా ఒక్కరే కూర్చొని మీరు వాక్యాన్ని చదవండి, దాన్ని ధ్యానించండి, పాటించండి, పరిశుద్ధాత్మని ఆహ్వానించండి. నాలో యేసు జన్మించాలి మీరు అడగండి. యేసు ప్రభు మనలో జన్మిస్తారనమాట. మన హృదయంలో యేసు ప్రభు జన్మిస్తారు. అప్పుడు ఎంత ఆనందం అండి. జక్కయ్యను ఒకసారి చూద్దాము, ఎలా యేసు ప్రభు ఆయనలో జన్మించాడు. లూకా సువార్త 19వ అధ్యాయం అన్నమాట. ఎరికో పట్టణానికి యేసు ప్రభు వస్తున్నారు. అప్పుడు జక్కయ్య హృదయంలో ఒక కోరిక పెట్టారు పరిశుద్ధ ఆత్మదేవుడు, యేసు ప్రభుని చూడాలి. అలాంటి కోరిక మీ అందరిలో పెట్టును గాక. యేసు ప్రభుని వాక్యంలో చూసే కృప, మీ కన్నులు తెరవబడాలి, మనోనేత్రాలు. పౌలు అంటాడు 1వ అధ్యాయంలో ఎఫెసీ 1:18 అన్నమాట. యేసు ప్రభు వెలుగుని పరిశుద్ధ గ్రంథంలో చూచినట్లుగా దేవుడు మీ మనోనేత్రములను తెరచునుగాక అని అన్నమాట. అప్పుడు చెట్టెక్కి కూర్చుంటాడు యేసు ప్రభుని చూడాలని. ప్రభు అక్కడికి వచ్చిన తర్వాత చెట్టు పైకి చూసి, జక్కయ్య కిందికి దిగిరా, ఈరోజు నేను మీ ఇంట్లో ఉండాలనుకుంటున్నా అయ్యా, మీతోనే చెప్తున్నారు, కిందికి దిగిరా. ఎక్కడి మీద కూర్చున్నావు? ధనాశ మీదనా? సెల్ ఫోన్ మీద కూర్చున్నావా? షాపింగ్ మీదనా? దేని మీద కూర్చున్నావు? కిందికి దిగిరండి, ప్రభు పిలుస్తున్నారు. జక్కయ్య యేసు ప్రభుని ఇంట్లోకి తీసుకొని వెళ్తాడు. ఎంత ఆనందమో! ఇంటిలోనికి ఆహ్వానించిన తర్వాత యేసు ప్రభు ఆయన హృదయం తెరుస్తారండి. లోపలికి వెళ్తారు. యేసు ప్రభు వెళ్ళగానే ఏం మార్పు కలుగుతుందంటే, నా ఆస్తిలో సగము నేను పేదలకి ఇస్తాను. ఇది అండి, పేదల పట్ల కరుణ వస్తుందండి. కరుణామయుడు లోపలికి వెళ్తే మన హృదయం నిండా కరుణ అన్నమాట. సగం పేదలకి ఇస్తాను. ఎంత తొందరగా జీసస్ పుట్టాడు చూడండి. తర్వాత నేను ఎవరికైనా అన్యాయం చేస్తే 4 రెట్లు తిరిగి ఇచ్చేస్తాను. అప్పుడు యేసు ప్రభు ఏమంటారంటే, జక్కయ్య నేడు
ఈ ఇంటికి రక్షణ వచ్చింది. నా ప్రియమైన కుమారుడా, మీ ఇంటికి రక్షణ అంటే ఇంకా పరలోకంలో జీవగ్రంథంలో వాళ్ళ పేర్లు రాయబడ్డాయి. పాప క్షమాపణ అన్నమాట. పాపాలు క్షమించబడ్డాయి. దేవుని కుమారుడైపోయాడనమాట. చూడండి, అలా మన హృదయంలో యేసుప్రభు జన్మిస్తే మనం కూడా పేదల పట్ల కరుణ కలిగి ఉంటామండి. ఆ తర్వాత ఎవరికైనా అన్యాయం చేస్తే వాళ్ళకి తిరిగి ఇచ్చేస్తాం. ఎందుకంటే పాపం చేసినప్పుడు దేవునికి వ్యతిరేకంగా అది పాపం, మనిషికి వ్యతిరేకంగా కూడా. కనుక పాపానికి తను పరిహారం చెల్లించాడనమాట. సో మన హృదయంలో యేసుప్రభు జన్మించాలి. అప్పుడు మనం కూడా జక్కయ్య మారినట్లుగా మారుతామన్నమాట. ముగించే ముందు మ్యాప్ ద్వారా ఈ 5 క్యాండిల్స్ గురించి చెప్తా అండి. క్రీస్తు జయంతి క్రొవ్వొత్తులు చివరిసారిగా చూద్దామండి. అడ్వెంటస్ మీన్స్ కమింగ్. ఇట్స్ ఎ లాటిన్ వర్డ్. అడ్వెంట్ మీన్స్ కమింగ్ ఆఫ్ క్రైస్ట్. సో మొదటి ఆదివారం ప్రవచన కొవ్వొత్తిని వెలిగిస్తామండి. అది నిరీక్షణకు గుర్తు. రెండవ ఆదివారం బెత్లెహేం కొవ్వొత్తి ప్రేమకి గుర్తు. మూడవ ఆదివారం గొర్రెల కాపర్ల క్రొవ్వొత్తిని వెలిగిస్తాం, అది ఆనందానికి గుర్తు. నాలుగవ ఆదివారం దేవదూతల క్రొవ్వొత్తిని వెలిగిస్తాం, అది సమాధానానికి గుర్తు. ఇంకా క్రిస్మస్ రోజున క్రీస్తు క్రొవ్వొత్తిని వెలిగిస్తాం, అది వెలుగునకు గుర్తు. ఒకసారి ఇంగ్లీష్లో కూడా చెప్తాను. అడ్వెంటస్ ఈజ్ ఎ లాటిన్ వర్డ్, మీన్స్ కమింగ్. Advent means coming of Christ. So first Sunday we light prophecy candle which denotes hope, and second Sunday we light Bethlehem candle which denotes love. Third Sunday we light shepherd's candle which denotes joy, and fourth Sunday we light angel's candle which denotes peace, and finally on the day of Christmas we light Christ candle which denotes light. క్రిస్మస్ క్రొవ్వొత్తులు మరొకసారి చూద్దాము. నేను మళ్ళీ ఎందుకు చూపిస్తున్నా అంటే మీరందరూ కూడా ఇవి తయారు చేసుకోండి. మీ హృదయంలో ఈ కృపావరాల్ని పరిశుద్ధాత్మదేవుడు కుమ్మరించుదురుగాక. మొదటి క్రొవ్వొత్తి ప్రవచన క్రొవ్వొత్తి అండి, నిరీక్షణకు గుర్తు. రెండవది బెత్లెహేం క్రొవ్వొత్తి ప్రేమ గుర్తు. మూడవది గొర్రెల కాపర్ల క్రొవ్వొత్తి ఆనందానికి గుర్తు. నాలుగవది దేవదూతల క్రొవ్వొత్తి సమాధానానికి గుర్తు. ఐదవది క్రీస్తు క్రొవ్వొత్తి వెలుగునకు గుర్తు. ఇప్పుడు ఇంగ్లీష్ చూద్దామండి. క్రిస్మస్ క్యాండిల్స్. ఫస్ట్ సండే వీ లైట్ ప్రాఫెసీ క్యాండిల్ విచ్ డినోట్స్ హోప్, అండ్ సెకండ్ సండే వీ లైట్ బెత్లెహేం క్యాండిల్ which denotes love. Third Sunday we light shepherd's candle which denotes joy. Fourth Sunday we light angel's candle which denotes peace, and on the day of Christmas we light Christ candle which denotes light. ఇప్పుడు ప్రార్థన చేసుకుందాం. పరలోకపు మా తండ్రి, మీ పరిశుద్ధ నామమునకు స్తోత్రం కలుగును గాక. మీరు లోకాన్ని ఎంతో ప్రేమించి మీ ఏకైక కుమారుడు యేసు ప్రభుని మాకు ప్రసాదించారు. ఆయనను విశ్వసించి వారందరూ నాశనం చెందక నిత్య జీవాన్ని పొందడానికి ఆయన అట్లు చేశారు అని. ప్రభా, ఎలా యేసయ్య మీరు చీకటి నుంచి వెలుగులోనికి వ్యభిచారంలో పట్టుబడిన స్త్రీని, సమరియా స్త్రీని, జక్కయ్యని తీసుకొని వచ్చారు. మమ్మల్ని అందరినీ తీసుకొని రండి యేసయ్య, మా హృదయాల్లో జన్మించండి, మా ఇంటిలో జన్మించండి, మా ఊరిలో జన్మించండి. నా హృదయమే పశువుల పాక, మరి మా ఇల్లే పశువుల పాక యేసయ్య. ప్రభా, మా ఊరే బెత్లెహేం. ఆ కృప మా అందరికీ దయచేయండి. యేసు నామంలో అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. విశ్వాసంన యేసు ప్రభు మీ హృదయంలో జన్మించునుగాక, మీ ఇంట్లో జన్మించును, మీ ఊరిలో జన్మించునుగాక. గాడ్ బ్లెస్ యూ. హ్యావ్ ఎ బ్లెస్డ్ డే.